ఆంధ్రప్రదేశ్ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్లో తమ పార్టీ గుర్తు హెలికాప్టర్పై వేసిన ఓట్లు వైసీపీ సింబల్ ఫ్యాన్కు పడ్డాయని అనుమానం వ్యక్తం చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఢిల్లీలో ఆయన కార్యకర్తలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీడియో సందేశాన్ని అందించారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ కానీ వైసీపీ కానీ 100 సీట్ల లోపే వస్తాయని, అప్పుడు తమ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలే కీలకమవుతారని ఆయన జోస్యం చెప్పారు. దేశంలో జరిగిన ఎన్నికలు ఆదివారం ఎగ్జిట్ పోల్స్ చూసి షాక్ అయ్యానని, ఈవీఎంలో ట్యాంపరింగ్, మ్యానిపులేషన్ చేసి మేనేజ్ చేశారని పాల్ ఆరోపించాడు. నర్సాపురం ఈవీఎంలో 12 బటన్ హెలికాప్టర్ నొక్కితే 2వ బటన్ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు పడ్డాయని ఆరోపించారు. ఈ విషయాన్ని కొంతమంది ఓటర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని, దీంతో తాను వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశానని కేఏ పాల్ తెలిపారు. ఈ ఎన్నికలు మొత్తం అక్రమమని తాను ముందు చెప్పానని, కానీ ఇప్పుడు అందరూ దీనిపైనే మాట్లాడుతున్నారని, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, సిబిఐ, కపిల్ సిబల్ లాంటి మేధావులు చెప్పిన దాని ప్రకారం అక్రమాలు వెనుక యుఎస్, రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉన్నాయని నిర్ధారమైందని, 23వ తేదీన పూర్తిస్థాయి సమాచారం బయటకు వస్తుందని కేఏ పాల్ తెలిపారు.